Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. ఆ శక్తికి బర్త్ లేదు, డెత్ లేదు. Therefore the divine power has neither birth nor death. ఈ దేహాలకంతా రావచ్చును పోవచ్చును, After all, it may relate to the body. కానీ ఆత్మతత్వానికి బర్త్ లేదు, డెత్ లేదు. But principle of Atma has no birth nor death. కనుక దానికి ఏ విధటువంటి యొక్క ఆకర్షణ లేదు, And the Atma is దానికి not ఒక రీజన్ లేదు, ఒక సీజన్ లేదు. Atma is beyond reason and season. కనుకనే ఈనాటి మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి ఈ విధమైనటువంటి పవిత్రత మనం చక్కగా విచారించి చూసినప్పుడు Therefore, when once we try to understand the sanctity of the sacredness of the divine దైవత్వమైనటువంటి ఒక power, క్షణంలో మనకు అర్థమైపోతుంది. you can understand God within a moment of మీరు time. ఎందుకు కూడా అంటేనే It's so easy for మీ you to know. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి, Make your heart sacred. దివ్యమైన ప్రేమను పెంచుకోండి. Develop love. ఒక క్షణం లోపల మీ యొక్క కాంతి కూడా ఆవిర్భవిస్తుంది. In a moment of time, you find the మీ light, రిఫ్లెక్షన్, మీ రియాక్షన్, మీ రీసౌండ్ కూడా దివ్యమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. and your reaction, reflection, and sound would assume divine form. కనుక ఒక పొగిడారని నేను పెరగను, Swami doesn't feel elated if he is praised. ఒకరు తెగినారని నేను కుంగను. Bhagavan is not depressed by blame. పొంగి కుంగనటువంటి యొక్క ఏకత్వమే నా యందు ఉన్నటువంటిది. That oneness, the point of cosmic principle, దూషణ భూషణ beyond praise and తిరస్కారం blame. ఏమాత్రం కూడా మార్పు చెందను నేను. It is changeless. దానికి ఆనందమే, దీనికి ఆనందమే. Bhagavan is happy for both. ఇవి రెండూ కూడా నీ వర్డ్సే కానీ నాకు సంబంధించినటువంటివి They కాదు. are your words, nothing to do with Bhagavan. కనుక నా యందు ఉన్నటువంటి ప్రేమని, So what is present in Bhagavan is ఈ love. ప్రేమను ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది లేదు. The love of Bhagavan gives, ఈ never ప్రపంచం receives. యొక్క ప్రేమకు దివ్యమైనటువంటి ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి. This is the difference between Bhagavan's love and the human love outside. ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకోవటం లేదు. The worldly love receives, never gives. కానీ భగవత్ ప్రేమ ఇచ్చుకునేదే కానీ పుచ్చుకునేది. Bhagavan's love gives, never receives. గివ్స్. Bhagavan gives and gives అది నా continuously. ప్రేమ యొక్క తత్వం చేతని ఇంత విశాలమైనటువంటి ప్రేమగా పెరిగిపోతుంటుంది. That is the love of Bhagavan that is ever expanding. అనోరణీయాన్ మహతో మహీయాన్. That love is present right from an atom to ఒక చిన్న macrocosm. విత్తనం నీవు భూమిలో నాటితే If you sow a అది tiny ఒక seed, మొక్కగా బయలుదేరుతుంది. it goes into a ఆ plant. మొక్కనే కొన్ని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు అన్ని చేరి పెద్ద వృక్షంగా The రూపొందుతుంది. plant will have many of the branches అయితే grows into a ఈ huge tree. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్ని కూడా ఈ బీజంలోనేటువంటివి. Therefore the leaves and the branches go all out of the tiny seed sown beginning. ప్రతి రూపనామాలు కూడా ఆ బీజం నందే ఉంటున్నాయి. All the names and the forms of different parts of the tree are out of the లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. మీరు కూడా ప్రేమను పెంచుకోండి. You also develop love. ఎవరు చూసినా అందరినీ ప్రేమించండి. Love all. ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, It's not worldly love. దివ్యమైనటువంటి హృదయ ప్రేమ. And it's the love that relates to the heart, అప్పుడే divine. నీకు కూడా ఈ దివ్యత్వం అనేటువంటి వెలువడుతుంది, And then you'll have the divinity manifesting. ఆవిర్భవిస్తుంది. And it originates ఈ there. ఆవిర్భవించేటువంటి కాదు, ఒక విధమైనటువంటి ప్రత్యక్షం అవుతుంది. And it manifests right in front of వారికి you. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. This is called ఈ self-realization. సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా వస్తుంది? How do you acquire it? మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని పెంచుకోవాలి. First you should develop self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్. Self-confidence is the సెల్ఫ్ foundation. సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్. Self-satisfaction. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ రూఫ్. Self-sacrifice is the సెల్ఫ్ roof. రియలైజేషన్ ఇస్ లైఫ్. Self-realization is the life. అన్ని సెల్ఫ్ లోనే ఉంటున్నాయి. Everything is in this self. సెల్ఫ్ అంటే ఆత్మతత్వమే. Self means Atma, the spirit. కనుకనే ఈ ఆత్మభావము చేతనే ఆధ్యాత్మిక తత్వంలో మనం ప్రవేశించాలి. With this Atmic principle, we should acquire the spiritual knowledge. ఆత్మతత్వం ఉండినటువంటి శక్తి ఎక్కడ కూడా మనకు కానరాదు. The power in spirituality is not ఆటం found బాంబు, anywhere else. ఆటం బాంబు, అణుశక్తి బాంబులు ఎన్నో ఉంటున్నాయి. The atom bomb, the atomic power, you find lots of ఈ them. అన్నింటికంటే గొప్ప శక్తి ఒక్క ప్రేమ శక్తియే. The greatest power is there in love. ఎంతమంది ద్వేషం లేనప్పుడు అది ప్రేమగా మార్చివేస్తుంది. Many people may hate you, yet that will be converted into ప్రేమకు love. సర్వులు కూడా వశమైపోతారు. In fact, everyone would submit himself to love. అతి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop that love.